నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉగాది ఉషస్సులతో కాంతులీనుతున్న తెలుగు లోగిళ్లు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రముఖుల ఆకాంక్ష. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ, సాయంత్రం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం. అగ్రిగోల్డ్పై ప్రత్యేక కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం, సిఐడి జప్తులోని ఆస్తులమ్మి బాధితులకు చెల్లించేలా ప్రణాళిక. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో నేడు ప్రధాని పర్యటన, 33,000 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న మోదీ. తుపాను బీభత్సానికి చిగురుటాకులా వణికిన టెక్సాస్, ఇళ్లు జలమయం, 3 మృతి. తెలుగు లోగిళ్లలో నవ వసంతం వెల్లివిరుస్తోంది. ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మామిడి తోరణాలు, షడ్రుచుల పచ్చడి, పంచాంగ శ్రవణం, కవితా గోష్ఠులు, పిండి వంటలతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ప్రముఖులు విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ గణనీయ ప్రగతి సాధించాలన్నారు. తెలుగు వారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు సంవత్సరాది ఆశలు, ఆశయాలు నెరవేర్చి ఏడాది పొడవునా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట ప్రభుత్వం 202 మందికి పురస్కారాలు ప్రకటించింది. కళారత్న అవార్డులకు 86 మందిని, ఉగాది పురస్కారాలకు 116 మందిని ఎంపిక చేసింది. సాహిత్యంలో కృత్తివెంటి శ్రీనివాసరావు, ఆచార్య శలాక రఘునాథ శర్మ, గుత్తికొండ సుబ్బారావు, రసరాజు, అవధానంలో ఆముదాల మురళి, సంగీతంలో ద్వారం లక్ష్మి, మల్లాది బ్రదర్స్, నృత్యంలో పసుమర్తి వెంకటేశ్వర శర్మ, శిల్పకళలో కాటూరి వెంకటేశ్వరరావుల్ని కళారత్న అవార్డులు వరించాయి. హాస్యావధానంలో టి శంకర్ నారాయణ, సామాజిక సేవలో కోమటి జయరాం, సిహెచ్ మస్తానయ్య, వైద్యం, సామాజిక సేవలో ఓరుగంటి వెంకటరమణ, నృత్యం కూచిపూడిలో చింతా రవి బాలకృష్ణ, పాత్రికేయ విభాగంలో ఎం నాగేశ్వరరావు, వేమూరి బలరాం సహా పలువురికి కళారత్న అవార్డులు ప్రకటించింది. ఈతకోట సుబ్బారావు, కుప్పిలి పద్మ, జయదేవ్, డి మధుసూదన్ రావును ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇవాళ ఉగాది వేడుకల్లో ఈ అవార్డుల్ని ప్రదానం చేయనుంది. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు లభించడం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పచ్చని అరకులోయ నుంచి పారిస్ నడిబొడ్డు వరకు మేడిన్ ఆంధ్ర ఉత్పత్తి వెళ్లడం గిరిజనుల కష్టానికి తగిన ప్రతిఫలమన్నారు. గిరిజన మూలాల నుంచి వచ్చిన అరకు కాఫీలో బీన్ నుంచి కప్పు వరకు దాని ప్రయాణం అందరికీ ఆదర్శనీయమంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని తామరపల్లిలో వరుసగా 5 లారీలు ఒకదాని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అదే ప్రాంతంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరగడంతో లారీ నిలిచిపోయింది. ఆ లారీని క్రేన్ల సాయంతో తొలగిస్తూ ఉండగా అదే ప్రాంతంలో వరుసగా వస్తున్న లారీలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా జన్మభూమి పథకానికి ప్రాణం పోసిన చంద్రబాబు ఆ తర్వాత సీఎం అయినప్పుడల్లా ఆ పథకాన్ని కొనసాగించారు. ఈసారి అందుకు భిన్నంగా ఊరిలోని పేద కుటుంబాల బాగుకు మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 విధానానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల హామీ అయిన ఈ పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని ఉగాది పర్వదినమైన నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఇందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. P4 ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వాములై సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడమే దీని అర్థం. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుంచి పైకి తీసుకురావాలనేది ఈ పథకం ఆశయం. రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం కలిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చుననే ఆలోచనలతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
రాష్ట్రంలోని స్థితిమంతులు, బయట ప్రాంతాల్లో స్థిరపడిన శ్రీమంతులు కలిసి తమ జన్మభూమిలో పేద కుటుంబాలకు ఎలా ఉపయోగపడవచ్చు అనేదే P4 విధానం. స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, ఊరికి మేలు చేయాలన్న స్ఫూర్తి రగిలించేలా ప్రభుత్వం వారధిలా ఎలా ఉండాలన్నదే దీని ఉద్దేశం. అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. ప్రారంభోత్సవం సభ కోసం వెలగపూడిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటి వరకు పబ్లిక్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు ఎలా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ యొక్క అభివృద్ధిలో కానీ సామాజిక అభివృద్ధిలో, కొంత ధనవంతులు వాళ్ళు సమాజంలో ఉన్న అట్టడిగిన వర్గాలు అంటే బిలో పావర్టీ లైన్ పీపుల్ని వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళకి విద్యలో కానీ వైద్యంలో కానీ ఇంకా కొన్ని ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తే మన సమాజంలో అందరూ పేదరికం అవతల ఉంటారు. సో గవర్నమెంట్ యొక్క ప్రధాన ఆశయం, సో 2047 విజన్ 2047లో మనకి జీరో పావర్టీని అచీవ్ చేయాలని ప్రధాన ప్రిన్సిపల్. సో దాన్ని అచీవ్ చేయాలంటే P4 లాంటి ప్రోగ్రామ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. పేదలకు మద్దతుగా నిలిచేందుకే స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఎవరైనా P4 వేదికను వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ పాత్ర కేవలం ఇరు వర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమే. ప్రభుత్వం తరపున ఎవరికీ అదనపు సాయం ఉండదు. ఉన్నత వర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపడమే ప్రభుత్వ బాధ్యతగా ఉండనుంది. లబ్ధి పొందేవారిని, బంగారు కుటుంబంగా సాయం చేసేవారిని మార్గదర్శిగా పిలవనున్నారు. బంగారు కుటుంబానికి ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ సభ, వార్డు సభలు నిర్వహించడం ద్వారా తుది జాబితా రూపొందిస్తున్నారు. P4కి ప్రభుత్వ పథకాల అమలుకు ఎలాంటి సంబంధం ఉండదు. ఐదెకరాలు మెట్టభూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని, 4-వీలర్ వెహికల్ ఉన్నవారిని, 200 యూనిట్లు కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. తద్వారా నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందజేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలు అట్టడుగున ఉన్నవారిని గుర్తించడానికే తప్ప వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో ఎలాంటి మార్పులు చేయరు. లబ్ధిదారు ధృవీకరణ తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫాంలో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. కదులుదాం రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి అంటూ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ పాట ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సొంతూరి బాగు కోసం చెయ్యూతనివ్వండంటూ 90వ దశకంలో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇది. ఏ ప్రభుత్వమైనా సంక్షేమం, అభివృద్ధి అందించే క్రమంలో ఓ స్థాయి వరకే చేయగలదు. అంతకు మించి చెయ్యాలంటే ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు, ప్రభుత్వ నిబంధనలు, ఇలా అనేక సమస్యలు అధిగమించాలి. అదే దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ సొంత ఖర్చులతో ఏదైనా చేస్తామంటే అందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ప్రభుత్వ పరంగా వారికి కాస్తంత చేయూతనిస్తే చాలు. ఇదే ఆలోచనలతో ప్రజల్ని ప్రభుత్వంతో భాగస్వాముల్ని చేస్తూ జన్మభూమి కార్యక్రమానికి నాడు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి కాలం వృధా చేయకుండా అందరమూ తలోచేయి వేసి రాష్ట్ర ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చెయ్యాలన్నది చంద్రబాబు తపన. అందుకే నాడు జన్మభూమి అంటే నేడు P4 అని అంటున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి సమయంలో ఆందోళనకు దిగారు. రంజాన్ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేరిట కార్పొరేటర్ అశోక్తో పాటు మరికొందరు నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శనివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో పార్టీ జెండాలు కూడా కట్టారు. అయితే మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు, జెండాలను తొలగించారు.
2 రోజులైనా ఫ్లెక్సీల్ని ఉంచాలని చెప్పినా అధికారులు పట్టించుకోలేదంటూ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. టీడీపీ ఆందోళనతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీన్ని గమనించిన టీడీపీ శ్రేణులు అక్కడ ఆందోళన విరమించి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు టీడీపీ నాయకులతో మాట్లాడి తొలగించిన ఫ్లెక్సీలను మళ్లీ అక్కడకు తెప్పించారు. ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో తెల్లవారుజామున టీడీపీ కార్యకర్తలు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు ఫ్లెక్సీలు తొలగింపు ఒక్కటే కారణం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు కొంతకాలంగా పసుగటం లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతర్గత విభేదాల కారణంగానే టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సంస్థకు సంబంధించిన ఆస్తుల్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయించి వాటి ద్వారా వచ్చే సొమ్మును బాధితులకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం 3,080 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో 12 లక్షల మంది బాధితులు ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అగ్రిగోల్డ్కు ఆస్తులు ఉన్నాయి. వీటిలో 90% పైగా ఆస్తుల్ని టీడీపీ హయాంలోనే జప్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల్లో 21,642 ఎకరాల భూములు, 1,07,981 చదరపు గజాల స్థలాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చూస్తే మొత్తం 3,869.72 కోట్లు ఉంటుందని 2012 సంవత్సరంలోనే అంచనా వేశారు. ఇప్పుడు అది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇవన్నీ సిఐడి ఆధీనంలోనే ఉండగా సుమారు 13,000 ఎకరాల వరకు అమ్ముకోవచ్చని న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ప్రధానమైన హాయ్లాండ్ జప్తులోనే ఉన్నా దాని అద్దెలు ఎప్పటికీ ప్రమోటర్లకే వెళుతున్నాయి. సిఐడి జప్తులో ఉన్న కొన్ని భూముల అమ్మకానికి కోర్టు అనుమతి రావాల్సి ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక పూర్తి స్థాయిలో ఆదుకోలేదు. మొత్తం 3,957 కోట్లు చెల్లించాల్సి ఉండగా 10.30 లక్షల మందికి 905 కోట్లు ఇచ్చి సరిపెట్టారు. 20,000 అంతకంటే ఎక్కువ కట్టినవారు 6.50 లక్షల మంది పైనే ఉన్నారు. వారికి 2,800 కోట్లకు పైగా చెల్లించాలి. వారి గోడు ఎంతమాత్రం పట్టించుకోలేదు. 20,000 అంతకు లోపు కట్టినవారికి 1,150 కోట్లు ఇవ్వాల్సి ఉంటే అదీ పూర్తిగా చెల్లించలేదు. అగ్రిగోల్డ్లో పొదుపు చేసి మోసపోయిన బాధితుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. 100 మంది మరణించారు. కనీసం వారి కుటుంబాలను గత ప్రభుత్వం ఆదుకోలేదు. రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ కుటుంబరావు, మాజీ డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సారథ్యంలోని కమిటీలో మరికొందరిని నియమించే అవకాశం ఉంది. అగ్రిగోల్డ్కు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులు, వాటి విలువను గుర్తించడంతో పాటు న్యాయ వివాదాలు, ఇతర అంశాలపైన కమిటీ దృష్టి పెట్టనుంది. తిరుపతి జీవకోనకు చెందిన ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లు 2 కోట్ల రూపాయల కోసం చిత్తూరుకు యువకుణ్ణి కారులో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో అతను తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానికుల సహకారంతో బాధితుడు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతిలోని జీవకోనకు చెందిన రాజేష్ మీసేవా కేంద్రంతో పాటు ఓ బీమా కంపెనీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. తల్లి విజయలక్ష్మి, భార్య సుమతి, కుమార్తెలు యోషిత, జాష్మితతో కలిసి నివాసముంటున్నారు. రాజేష్కు అదే ప్రాంతానికి చెందిన బాల్య స్నేహితుడు భార్గవ్తో ఆర్థిక లావాదేవీలున్నాయి. రాజేష్ నుంచి సుమారు 24 లక్షలు అప్పు తీసుకున్న భార్గవ్ తిరిగి చెల్లించలేదు. ఫిబ్రవరిలో రాజేష్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న భార్గవ్ను నీ వల్లే నా కొడుకు మాట పడాల్సొస్తోందని విజయలక్ష్మి అతనిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత మిత్రుడి కుటుంబంపై కక్ష పెంచుకున్న భార్గవ్ బయటపడకుండా నటించాడు. తన స్నేహితుడు అరుణ్ కుమార్ను ఇటీవల రాజేష్కు భార్గవ్ పరిచయం చేశాడు. ఓ బిజినెస్ డీల్ ఉంది, మాట్లాడుకుందాం, అమ్మను తోడుకునిరా అంటూ శుక్రవారం సాయంత్రం కరకంబాడి రోడ్డులోని ఓ అపార్ట్మెంటు వద్దకు పిలిపించాడు. కారు కూడా పంపించాడు. రాజేష్, తల్లి విజయలక్ష్మి 2 పిల్లలతో కలిసి అపార్ట్మెంటుకు రాగా అప్పటికే బయటి ప్రాంతాల నుంచి రప్పించిన మనుషులతో రాజేష్ను ఒక గదిలో, తల్లి, చిన్నారులను మరో గదిలో భార్గవ్ బంధించాడు. 2 కోట్ల రూపాయలు ఇస్తే విడిచిపెడతామని బెదిరించారు. ఆ సమయంలో కొట్టినట్లు సమాచారం.
చిన్నారి జాష్మిత ఏడుస్తుంటే రాజేష్ భార్య సుమతికి ఫోన్ చేసి పాలు తీసుకుని ఓ మార్ట్ వద్దకు రావాలని సూచించారు. అక్కడికి వెళ్లిన ఆమెను కూడా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అపార్ట్మెంట్లోని మరో గదిలో బంధించారు. రాత్రంతా రాజేష్, విజయలక్ష్మిల ద్వారా బంధువులకు ఫోన్లు చేయిస్తూ తమ వైద్య ఖర్చులకు అత్యవసరంగా డబ్బు కావాలని అడిగించారు. చిత్తూరుకు చెందిన బంధువులు డబ్బు ఇస్తామని చెప్పడంతో శనివారం తెల్లవారుజామున రాజేష్ను వెంటబెట్టుకుని భార్గవ్ స్నేహితుడు అరుణ్ కుమార్ చిత్తూరుకు బయలుదేరాడు. ముఠాలోని మిగతా వ్యక్తులు సుమతి, పిల్లలను ఓ కారులో బెంగళూరు వైపు తీసుకెళ్లారు. ఐతేపల్లి వద్ద రాజేష్ తప్పించుకునేందుకు యత్నించగా తలపై ఇనుపరాడ్డుతో కొట్టాడు. అయినా తప్పించుకుని జనం మధ్యకు వెళ్లడంతో అరుణ్ కుమార్ కారుతో పరారయ్యాడు. గాయపడ్డ రాజేష్ను స్థానికులు 108 ద్వారా రుయాకు తరలించారు. బాధితుడి నుంచి చంద్రగిరి, అలిపిరి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. అపహరణకు గురైన నలుగురి ఆచూకీ కోసం 2 బృందాలతో గాలింపు చేస్తున్నారు. భార్గవ్, అరుణ్ కుమార్ల ఫోన్లు స్విచ్ఆఫ్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. రాజేష్ తల్లి విజయలక్ష్మిని చెన్నై వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు నిందితులు, బాధితుల కాల్ డేటాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచెర్లలో ఘనంగా జరుగుతున్న శ్రీ గంగా భవానీ సమేత వేనుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా భక్తులందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కాటమరాజు కరుణతో ప్రజలందరూ కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. లాభసాటి వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన 76 లక్షలతో చేపట్టనున్న కాలువలు, రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న 27 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ పంపిణీ చేశారు. ఆపన్నులకు అభయహస్తం అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్లో 10 కోట్ల వ్యయంతో సమావేశ మందిరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో కలిసి ఎంపీ స్థల పరిశీలన చేశారు. కలెక్టరేట్ విశిష్టతను పెంచేలా సుందరమైన ఆర్కిటెక్చర్తో నూతన భవన నిర్మాణం చేస్తామన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లులపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మచిలీపట్నంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సత్యసాయి జిల్లా పెనకొండలో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సవిత ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా రంజాన్ తోఫా అందిస్తున్నామని సవిత అన్నారు. నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఫరూక్ అన్నారు. విశాఖలో బంగారు దుకాణదారులను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠాను ద్వారకా పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్ కు చెందిన మహిళలు విశాఖలో ఈ నెల 26న ఓ బంగారు దుకాణంలో నకిలీ వెండి అమ్మారని యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలోకి స్నానానికి దిగిన 2 యువకులు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను వెలికి తీయించగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రకాశం జిల్లా దర్శి గంగవరం రోడ్డు వద్ద సింగనపాలెం వెళ్లే మలుపు వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో కొందరిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం శివాపురంలో పొలాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో గడ్డివాములు, పొలాల్లోని కేబుల్ వైర్లు దగ్ధమయ్యాయని స్థానికులు తెలిపారు. బండలాగుడు పోటీల్లో నువ్వానైనా అన్నట్టుగా ఒంగోలు జాతి గిత్తలు పౌరుషం చూపాయి. గుంటూరు జిల్లా తెనాలిలో జాతీయ స్థాయి ఎడ్ల పందాలు, ఫ్లడ్ లైట్ల వెలుగులు, కామెంటరీ హోరు, ప్రేక్షకుల కేరింతల మధ్య సందడిగా మొదలయ్యాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
పోటీలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ యార్డులో వారం రోజుల పాటు జరగనున్నాయి. ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఎద్దులు పాల్గొంటున్నాయి. 2 పళ్లు, 4 పళ్లు, 6 పళ్లు కేటగిరీ విభాగం, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ ఇలా మొత్తం 7 విభాగాల్లో ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ 9వ స్థానం వరకు బహుమతులు ప్రకటించారు. సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిగా బుల్లెట్ వాహనాన్ని అందించనున్నారు. ఆ తర్వాత బహుమతులు 1,00,000 నుంచి 5,000 వరకు ఉన్నాయి. యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి సాయం చేసినటువంటి ఎద్దులను, వాటిని రక్షించే యాజమాన్యాలను రక్షిస్తూ వ్యవసాయ వికాసానికి కృషి చేస్తున్నటువంటి ఆలపాటి రాజా గారికి గత 7-8 సంవత్సరాలుగా ఇది చేస్తూ ముందుకు వెళ్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ విధంగా చేయటం, దీనికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చే అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశాలు, ఇన్ని పశువులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం, ఆ పశువుల్ని గౌరవించుకోవడం, ఈ సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది ప్రధానంగా. ప్రతి ఒక్కరూ కూడా ఈ 4-5 రోజులు ఒక మంచి స్ఫూర్తి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని విజయవంతం చేసే విధంగా ఈ కార్యక్రమానికి మరొకసారి గత వైభవం తీసుకొచ్చే విధంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనందబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎడ్ల పందాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేడియంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఒంగోలు గిత్తలు పోటీ పడ్డాయి. పోటీలు చూసేందుకు వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కామెంటరీ అందరినీ ఆకట్టుకుంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన తండ్రి శివరామకృష్ణయ్య స్మారకార్థం ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారి పేరున ఆలపాటి శివరామకృష్ణ గారు మెమోరియల్ గా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్, పశు ప్రదర్శన, బల ప్రదర్శన, పాల ప్రదర్శన వీళ్ళన్నిటితో కూడి ఈ వారం రోజులు కూడా పాడి పంట అని మనం ఏ రకంగా అనుకుంటూ ఉంటాం. రైతాంగం అంతా కూడా మరి ముఖ్యంగా ఈ నెల ఖాళీ నెలగా భావిస్తాం. వాళ్ళందరూ కూడా ఆనందంతో, ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి ఆనందాన్ని ఇట్లా పంచుకునేదానికి ఇది ఒక ఆనవాయితీగా మనం ఉంచాలనేది ఒక ప్రయత్నం అయితే, రెండోది ఒంగోలు జాతిని కాపాడాల్సినటువంటి బాధ్యత అది మన జాతి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉంటాను. రైతాంగం అందరూ కూడా ఇష్టపడే కార్యక్రమం, రైతులందరూ కూడా పాల్గొనే కార్యక్రమం. జాతీయ స్థాయిలో ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నాయి. వీరందరూ కూడా ప్రతి ఏటా ఉత్సాహంగా పాల్గొని, ముఖ్యంగా రైతాంగం, వేమూరు తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం కానీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ రైతాంగం ఎడ్లతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఎడ్ల పందాలతో వాళ్ళు మమేకమై ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారు ఆనందిస్తూ మమ్మల్ని అందరూ కూడా, నిర్వాహకులందరూ కూడా ఆనందింపజేస్తూ ఉన్నారు. ఎడ్ల పందాలతో పాటు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాగులో అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరికరాలను ఇక్కడ ప్రదర్శించారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా రేపు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీ పరిధిలోని గొల్లపాలెంలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. నాయకులు, అధికారులకు పలు సూచనలు చేశారు. చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్లు అందుకోనున్న లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ప్రజల్ని కోరారు. కాలాన్ని గడియారంతో కొలుస్తాం, వాటినే ముడుపుగా కట్టి తమకు మంచి కాలాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నారు భక్తులు. అలా చేస్తే తమకు కాలం కలిసి వస్తుందని విశ్వసిస్తున్నారు. క్లాక్ టవర్, వాల్ క్లాక్, క్లాక్ టెర్మినల్ మాదిరిగా ఆ చెట్టు క్లాక్ ట్రీగా పేరు పొందింది. ఆ చెట్టు ఎక్కడ ఉంది, దాని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మంచి రోజులను ప్రసాదించే క్లాక్ ట్రీ ఇది. మహిమలు కలిగిన చెట్టుగా భావించే ఈ మర్రి వృక్షం ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ చెట్టును ఘడివాలే సాగస్ బాబా అని పిలుస్తారు. చెట్టుతో పాటు దాని చుట్టూ ఎక్కడ చూసినా భక్తులు సమర్పించిన రకరకాల గడియారాలే కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. వాటి నుంచి వచ్చే టిక్ టిక్ శబ్దంతో ఆ ప్రాంతం మారుమోగుతూ ఉంటుంది. ఈ మర్రి చెట్టు దగ్గర పూజారి ఉండడు. కాని భక్తులే పూజలు చేసి మనసులోని తమ కోరికలను ఘడివాలే బాబాకు చెప్పుకుంటారు. తమకు మంచి రోజులు వస్తే గడియారం సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. విద్యార్థులు పరీక్షలు పాస్ కావాలని, పెద్దవారు ఆరోగ్యం బాగుండాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన కోరికలు కోరుకుంటారు. కోరికలు తీరాక చెట్టుకు గడియారం వేలాడదీసి మొక్కు చెల్లించుకుంటారు. అలా కట్టిన వేలాది గడియారాలు ఇక్కడ కనిపిస్తాయి. గడియారంతో పాటు కొబ్బరికాయ, ధూపం, కర్రలు, సిగరెట్లు, చిల్లంలను నైవేద్యంగా పెడతారు. రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సుదూరాల నుంచి భక్తులు వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ చెట్టుకు మహిమలు ఉన్నందునే కోరికలు నెరవేరుతున్నాయని అంటున్నారు. అయితే మర్రి చెట్టుకు గడియారాలు కట్టే సంప్రదాయం ఎలా మొదలైందనే విషయం తెలియదు. కాని కోరికలు నెరవేరిన తర్వాత గడియారాల మొక్కు చెల్లించుకునే వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది.